అనగనగా ఒక ఊరిలో పుల్లయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను తనకున్న 2 ఎకరాల పొలంలో చాలా కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించేవాడు. ఆ పంటను అమ్మగా వచ్చే డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి రాజు, రమేష్ అనే 2 కొడుకులు ఉండేవారు. వారు తండ్రి సంపాదిస్తే తిని ఊరంతా బలాదూరు తిరుగుతూ బాగా సోమరులుగా తయారై ఉంటారు. తన తండ్రి వారితో పొలం పనులలో సాయం చేయాలని ఎంత అడిగినా పట్టించుకునేవారు కాదు. పాపం పుల్లయ్యని ఊరిలో వారందరూ, ఏం పుల్లయ్య, నీ కొడుకులని ఎందుకు అంత సోమరులుగా పెంచుతున్నావు? వారికి కూడా వ్యవసాయం నేర్పించవచ్చు కదా. రేపు నువ్వు ముసలివాడివి అయ్యాక నీ కుటుంబాన్ని వాళ్ళు ఎలా పోషిస్తారు అని అంటుంటే పుల్లయ్య చాలా బాధపడేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక పుల్లయ్య ఆరోగ్యం బాగలేకుండా పోయి మంచంలో ఉంటాడు. ఇక చనిపోయే ముందర 2 కొడుకులని పిలిచి వాళ్ళకి ఒక రహస్యం చెప్తాడు. ఏమనంటే, అన్నదమ్ములు 2 నీకు చెప్తున్నాను. ఏమనగా, మన పొలంలో బంగారంతో కూడిన నిధి ఒకటి ఉంది. దానిని వెతికి తీసుకొని మీ జీవితాలను బాగు చేసుకోండి అని చెప్పి పుల్లయ్య చనిపోయాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత పుల్లయ్య 2 కొడుకులు పొలానికి వెళ్తారు. నిధి కోసం పొలం మొత్తం చాలా కష్టపడి తవ్వుతూ ఉంటారు. కానీ వారికి ఆ నిధి కనపడదు. అప్పుడు ఆ 2 అన్నదమ్ములు చాలా నిరాశపడతారు. కానీ వాళ్ళు నిధి కోసం పొలం తవ్వడంతో ఆ పొలం మొత్తం దున్నినట్టు అయి ఉంటుంది. వాళ్ళు ఇక చేసేది ఏమీ లేక, పొలం ఎలాగో దున్నినట్టుగా ఉంది కదా, ఆ పొలంలో గింజలు చల్లుదామని అనుకొని వాళ్ళు కొన్ని గింజలు చల్లుతారు. ఆ సంవత్సరం వర్షాలు మంచిగా పడతాయి. ఆ వర్షాలకి గింజలు బాగా మొలకెత్తుతాయి. అప్పుడు అన్నదమ్ములు 2 వాటిని చూసి చాలా సంతోషపడతారు. ఇక ఆ సంవత్సరం పంట బాగా పండుతుంది. ఇక అన్నదమ్ములు 2 ఆ పంటని అమ్ముకొని బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది ఏమిటంటే, తన తండ్రి చెప్పిన నిజమైన నిధి పొలమే అని, అలాగే కష్టపడితేనే ఫలితం ఉంటుందని గ్రహిస్తారు. ఆ తర్వాత అన్నదమ్ములు 2 ప్రతి సంవత్సరం కలిసిమెలిసి క్రమం తప్పకుండా పొలాన్ని దున్ని పంటలు పండించి వచ్చిన డబ్బుతో చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం సోమరితనం ఎప్పుడైతే వదిలించుకొని కష్టపడతామో అప్పుడు ఆ జీవితం విజయం సాధించి ఉన్నత శిఖరాలకి చేరుతాము. థ్యాంక్ యూ సో మచ్.